అమ్మమ్మ, సండే రోజు కూడా పూజ ఎందుకు చేస్తున్నావు అమ్మమ్మ? ఇవాళ సంకటాల చతుర్థి నాన్న. ఇవాళ సంకటహార చతుర్థి అంటే నెలకొక్కసారి వస్తుంది. తండ్రి విఘ్నేశ్వరుడికి అన్నీ చేసుకోవాలి. ఇవాళ గరిక పెట్టాలి, పూలు పెట్టాలి, మంచిగా అన్నీ చేసి కుడుములు సుద్ధ పెట్టాలి. అప్పటికి గుడికి పోయి మంచిగా నేను హోమం కాలుస్తారు. 100 రూపాయలకి కట్టి హోమం కాలుస్తారు. మనతోటి అభిషేకం చేపిస్తారు. ఇవాళ గుడికి పోతే చాలా బాగా జరుగుతుంది. నువ్వు నేను ఇద్దరం వెళ్తాము. సరే అమ్మమ్మ. అమ్మమ్మ, సంకటహార చతుర్దశి అంటే ఏంటి అమ్మమ్మ? సంకటాల చతుర్థి అంటే నెలకొక్కసారి సంకటాల చతుర్థి వస్తే మనం ఒక్క పొద్దుండి మంచిగా పూజ చేసుకొని నోట్లే మంచిలు పోయద్దు. టీ తాగుతా నేను. నోట్లే మంచిలు పోయకుంటుండి సాయంత్రం చుక్కలను చూసి ఒక్క పొద్దు విడిచి అన్నం తినాలి. తింటే మనకు ఈ నెల రోజులు మళ్ళీ నెల రోజులు ఏ సంకటం వచ్చినా అన్నీ హరించకపోతే ఏ కష్టం రాదు. నెలకొక్కసారి ఉంటే మన సంకటాలన్నీ పోతాయి అన్నట్టు. అట్లా బిడ్డ, ఇది ఉంటే చాలా మంచిది. విఘ్నేశ్వరుడు మనకు అన్ని విధాల ఫస్ట్ మొక్కవలసింది విఘ్నేశ్వరునికే కదా. ఈ సంకటాల రోజు ఒక్క పొద్దుంటే సంకటాలన్నీ పోతాయి. అనుకున్న కోరిక నెలకు ఒక్కటి తీరుతుంది. నెలకొక్క కోరిక తీరుతుంది.